హలో. హలో. లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి మాట్లాడుతున్నానండి. అవునండి, లాంగ్ డ్రైవ్ కార్సే. ఓకే, చెప్పండి. మీరు ఎంత ఛార్జ్ చేస్తుంటారండి నార్మల్గా ఇక్కడ నుంచి మహబూబ్ నగర్కి? అలా ఉండదండి, సెల్ఫ్ డ్రైవింగ్కి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం వెహికల్ అనేది. ఓకే. సో ఇప్పుడు 100 కిలోమీటర్స్ అనుకోండి, ఎంత ఛార్జ్ చేస్తారు? చెప్తున్నా, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అండి. మీరు ఎన్ని కిలోమీటర్స్ అయినా వెళ్ళొచ్చు. ఓకే. బట్ పర్ అవర్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే ఓకే, ఎలా ఉంటుందండి పర్ అవర్ ప్రైస్? ఇప్పుడు స్విఫ్ట్ అండ్ డీజర్ వెహికల్స్ ఉన్నాయనుకోండి 5 సీటర్స్లో. బిఎండబ్ల్యూ కావాలి. బిఎండబ్ల్యూ లేదండి. ఫార్చునర్? ఫార్చునరా? ఫార్చునర్ వెహికల్ కూడా లేదండి. అర్టిగా ఉంది, కియా క్యారెన్స్ ఉంది. ఓకే. మీకు 7 సీటర్స్లో కావాలా మ్యామ్? అవునండి. 7 సీటర్స్లో వచ్చేసి XL6, అర్టిగా, బొలెరో అనమాట. ఈ వెహికల్స్ వచ్చేసి పర్ అవర్కి వచ్చేసి 124 రూపీస్ పడతాయి. ఓకేనా? 24 అవర్స్కి వచ్చేసి 2688 పడుతుంది మ్యామ్. ఇది ఎక్కడ అండి? మేడిపల్లి కదా? మేడిపల్లి, ఉప్పల్ మేడిపల్లిలో ఉందండి బ్రాంచ్. మీరు వెహికల్ అనేది యాప్ త్రూ బుక్ చేసుకోవాలి మ్యామ్. కంప్లీట్ పేమెంట్ యాప్లోనే కట్టేయాల్సి ఉంటుంది. యాప్లోనే చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇష్యూ రన్ అవుతుంది కదండి, మేము యాప్లో కట్టి మళ్ళీ మేము ఆడపిల్లలం అంత లాంగ్ వెళ్ళి సేఫ్ జర్నీ ఉంటుంది అంటారు? అసలు ఇన్ని రూమర్స్ వస్తున్నాయి కదా, ఎలా బిలీవ్ చేయొచ్చు అంటారు? అంటే అవన్నీ చాలా ఫేక్ ఉన్నాయండి. వాళ్ళు డైరెక్ట్ లైవ్ కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు కదండి, అమ్మాయిలు కొట్టారు ప్రసన్న అని, ఇంకెవరెవరో పేర్లు చెప్తున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా కాబట్టి మేము బుక్ చేసుకోవాలంటే మాకు కూడా కొంచెం భయం అవుతుంది కదా. ఓకే, అక్కడ అందరూ అమ్మాయిలు ఉంటారండి రిసెప్షనిస్ట్లు. అమ్మాయిలు కూడా కొడుతున్నారంట కదండి. ఒక అమ్మాయే ఇంకొక అమ్మాయి పైన అట్లా చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఎట్లా ట్రస్ట్ చేయాలని అదే భయం అవుతుంది. నేను బుక్ చేయాలంటే ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. మాకు ట్రస్ట్ అంటే ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఏ టైంకి పెట్టుకుంటున్నారు చెప్పండి పికప్? అంటే ఇప్పుడు మళ్ళీ మీరు బ్రాంచ్ అంటున్నారు, బ్రాంచ్కి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళనే తీసుకొని మేనేజర్ రూమ్లో వేసి కొట్టారని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మేము బ్రాంచ్ దాకా వెళ్ళాలి అంటే మాకు కూడా భయం అవుతుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు మేము ప్లాన్ చేసేది అమ్మాయిలం అనమాట, లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం, అది కూడా గెట్ టుగెదర్ టైప్లో. బట్ అలా ఎంతో మంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందండి. వాళ్ళకేదో ఇష్యూస్ ఉన్నాయి, అసలు వాటి గురించి కూడా మాకు తెలియదండి. మేము జస్ట్ ఎంప్లాయీస్. అంటే మీరు ఎంప్లాయీస్ అయినా మీకు తెలిసి ఉంటుంది కదండి, మరి వాళ్ళని ఎందుకు కొట్టారని అసలు చెప్తున్నారు కదా. మాకు తెలియదండి, అసలు మాకేమీ తెలియదు. జస్ట్ మేము ఎంప్లాయీస్ అంతే. ఒకవేళ జాబ్ బంద్ చేస్తే రేపటి రోజు మేము ఎప్పుడు కూడా మాతో కూడా ఎవరు అలా బిహేవ్ చేయలేదండి. మీతో ఎవరు బిహేవ్ చేయలేదు? అలా చేయలేదు ఎప్పుడు కూడా. మేము ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నాం అందులో. ఓకే. మాతో ఎవరు అలా బిహేవ్ చేయలేదు. చాలా మంది అందరం అమ్మాయిలే జాబ్ మీకు తెలుసు కదండి, వాళ్ళు కూడా అదే బ్రాంచ్ కదా అమ్మాయిలు ఇద్దరు. అసలు నాకు తెలియదండి, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అవునా? ఎప్పుడు జాయిన్ అయ్యారండి అక్కడ? నేను వచ్చేసి 2 months బ్యాక్ జాయిన్ అయ్యానండి. 2 months బ్యాక్, అందుకే మీకు దాని గురించి తెలియదేమో. సో వాళ్ళు బంద్ చేస్తాను అని చెప్తేనే వాళ్ళ మీద ఇట్లా యాక్షన్ తీసుకొని వాళ్ళని కార్లలో, మీరు ఏ కార్ అయితే ఇప్పుడు నేను బుక్ చేసుకుంటున్నానో అలాంటి కార్లో తీసుకెళ్ళి మరీ కొట్టారు అని చెప్పేసి నేను న్యూస్ విన్నా కాబట్టి భయం. 1 minute అండి. హలో మ్యామ్, ఎంతమంది వెహికల్స్ బుక్ చేసుకున్నారు? వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మ్యామ్, మీకే వచ్చింది. అసలు మీరు వెళ్ళి తీసుకుంటే ఏమి ఉండదు మ్యామ్. మీరు జస్ట్ మీ ఆధార్ కార్డు మీ ఒకటండి. ఇప్పుడు అమ్మాయిలం గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు మాకు డోర్ స్టెప్ అయితే లేదండి. ఎవరైనా భయపడతారు కదండి. మీరు భయపడుతున్నారు, ఓకే. మరి మాకైతే డోర్ స్టెప్ డెలివరీ లేదు. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకోవాల్సి ఉంటుంది మ్యామ్. ఆ వెహికల్కి వెళ్తే మరి కొట్టరు కదండి మళ్ళీ, అంటే ఇట్లా కిడ్నాప్ చేయడం? కొట్టరండి, అసలు ఎవరు ఎందుకు కొడతారండి? కొట్టరు. ఇంత ఇష్యూ రన్ అవుతుంది. అవునండి, మరి ఆ అమ్మాయిని కొట్టారు కదా, అందుకే భయం వేస్తుంది. అందుకోసమనే ఫస్టే ఒకసారి క్లారిటీ తీసుకుందామని. ఎవరు కొట్టరండి, చాలా వరకు ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు. అండ్ ఇంకోటి, ఇది నార్మల్ మేము ఇప్పుడు కార్లో ఎక్కుతాం కదండి, తర్వాత అందులో అబ్బాయిలు కానీ మాకు ఈ అమ్మాయి కావాలి లేకపోతే ఈ అబ్బాయి కావాలి అంటే అట్లా కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి అని విన్నాను అనమాట. సో అయ్యో లేదండి, అవన్నీ ఫేక్ న్యూస్. ఎంతో మంది, నేను టెలికాలర్గా 2 months నుంచి జాబ్ చేస్తున్నాను. ఎంతో మంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా మంది ఇప్పుడు అమ్మాయిలే ఒక 6-7 members
అదే ట్రావెలింగ్కి బుక్ చేసుకుంటారు, వెళ్ళి తీసుకుంటారు. ఎంతో మందితో కాల్స్ మాట్లాడాను నేను. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. వాళ్ళు రిటర్న్లో కూడా కాల్ చేసి ఇలా అయింది మ్యామ్ అని కూడా నాతో ఎప్పుడు ఎవరు అనలేదు మ్యామ్. మీకు ఒకవేళ నచ్చితే తీసుకోండి, మీకు ఇష్టం లేకపోతే నేనేం చేయలేను మ్యామ్, ఎందుకంటే డోర్ స్టెప్ డెలివరీ లేదు మాకు. అవునా, శాలరీ ఎంత ఉంటుందండి మోస్ట్లీ మీ దాంట్లో? మోస్ట్లీ అంటే మేము అది చెప్పకూడదండి. మీరు ఒకవేళ జాబ్ కోసం కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకే, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జాబ్ వేకెన్సీ అడిగారు. సో ఒకవేళ నాకు ఇది ఓకే అయితే నేను వాళ్ళని జాయిన్ చేపిద్దామని. తనతో కాల్ చేయించండి. ఓకే అండి. సో ఇదైతే ఓకే అండి. అంటారండి, నిజం కాదంటారా? అయితే మేము బుక్ చేసుకోవచ్చా? మీరు చేసుకోవచ్చండి. ఓకే అండి. ఏమన్నా ఏం ప్రాబ్లం లేదు. పక్కన మెయిల్ వాయిస్ కూడా వినిపిస్తుంది నాకు. మేము ఇక్కడ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం కదా. మీకంతా భయంగా ఉంటే తనతో పాటు వెళ్ళండి, తనని తీసుకొని వెళ్ళండి. అంటే అమ్మాయిలు ఉంటారు కదండి, మళ్ళీ అబ్బాయిలు ఎందుకని చెప్పేసి అట్లా. ఎందుకంటే ఇప్పుడు గెట్ టుగెదర్ ఓకే అండి, మీరు అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళిపోండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి ఈ కంపెనీ. ఓకే ఓకే అండి. ఇప్పుడు మాకేమన్నా మిడిల్లో డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే ఏమైనా వస్తే 100% సెక్యూరిటీ మీద ఉంటుందా? డిస్టర్బెన్స్ అంటే లైక్ ఇప్పుడు మేము విన్నాం కదండి, ఇప్పుడు ఆ అమ్మాయిల్ని ఇట్లా తీసుకెళ్లారు, కొట్టారు. అసలు మేము డ్రైవర్ని ప్రొవైడ్ చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీరే డ్రైవర్ చూసుకోవాలి. డ్రైవర్ అవైలబిలిటీ లేదు మా దగ్గర. ఓకే అండ్ సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తున్నాం. ఇంకా మీకు ఎందుకు ప్రాబ్లం ఉంటుందండి? మీరు వెహికల్ పిక్ చేసుకుని మీరే డ్రైవ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వెహికల్ కండిషన్ అంతా ఓకే ఉంటుందండి? కండిషన్ ఉంటుంది, గుడ్ సర్వీస్ ఉంటుందండి. ఓకే అండి. అయితే నేను ఒక్కసారి మా ఫ్యామిలీలో ఇది చెప్తానండి, ఎందుకంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు పంపించాలంటే. నేను ఒకసారి మీ ముందే మీరు ఇప్పుడు చెప్పండి, ఏ టైంకి బుక్ చేసుకుంటున్నారండి మీరు? మేము ఈవినింగ్ అనుకుంటున్నామండి. పికప్ టైం వచ్చేసి ఈవినింగ్ అనుకుంటున్నాం. నేను ఒక్కసారి మీకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని కూడా ఇప్పుడు నేను కన్విన్స్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను, మీరు అన్నారు కదా వాయిస్ వినిపిస్తుందని, వాళ్ళదే. అదే అండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.